ఇంటికి వచ్చి చాలా బాధపడింది. వాళ్ళ పేరెంట్స్ గురించి చెప్పింది. ఇలా సతాయిస్తున్నాడు అక్క అని. లాస్ట్ టైం మాతో గోవా ట్రిప్ కి వచ్చింది. అదే లాస్ట్ ఇక మాతో రావడం. ప్రజెంట్ ఇప్పుడు డాన్స్ చేస్తుందా ఇంకేమన్నా? ఆ అమ్మాయి జాబ్ చేసుకునే అమ్మాయి సార్. జాబ్ చేసుకునే అమ్మాయిని ఇలా రోడ్ పైకి తీసుకొచ్చాడు. దేంట్లో జాబ్ చేస్తారు? తను హోటల్ మేనేజ్మెంట్ చేసే అమ్మాయి. తను ఓకే. హోటల్ మేనేజ్మెంట్ చేసుకుని ఢిల్లీ కూడా వెళ్ళింది జాబ్ చేసుకోవడానికి. అక్కడ ఉన్నా కూడా సతాయించి అమ్మాయిని పిలిపించాడు. తను డాన్సర్ సార్. డీలో చేస్తాడు ఆ అబ్బాయి. ఆ అమ్మాయిని అలా మెయిల్ చేశారు. 6 years ఆ అమ్మాయిని వాడుకున్నాడు సార్. ఆ అమ్మాయిని పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకుంటాను, ఒక లివింగ్ టుగెదర్ ఉన్నారు. పెళ్లి చేసుకున్నట్టే. 5 years అంటే 6 years అంటే ఇంకా ఆల్మోస్ట్ పెళ్లి అయిపోయినట్టే. తీరా ఇప్పుడు వచ్చేసరికి నేను నిన్ను చేసుకోను, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా వెళ్ళవా అని మెడబెట్టుకొని బయటకు గెంటేశాడు వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో నుంచి. ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది, ఏడ్చింది. అక్క ఇవి అని వీడియోలు అన్ని చూపించింది ఆ అమ్మాయి నాకు. వాళ్ళు చాట్ లిస్ట్, ఒక్కొక్క అమ్మాయి దగ్గర ఒక్కొక్క కహాని చెప్పుకుంటా చాట్ లిస్ట్ ఉండే అబ్బాయి. ఇలా చేశాడు అక్క, ఇలా చేసినా కూడా నాకు వాడే కావాలక్క అని చాలా ఏడ్చింది. లేదురా అది కరెక్ట్ కాదు, వాడిని వదిలేనికి ఒక దారి ఉంటదని చెప్పి